భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం మహనీయుడు తెలంగాణ ఉద్యమ సారథి బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి గాన రచయిత మహనీయులు గద్దర్ మృతికి ఆవేదనతో సుజాత నగర్ మండలం నుండి సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో గద్దర్ ఆత్మకి శాంతి చేకూరాలని నివాళి అర్పించారు। ఈ సందర్భంగా సిపిఐ పార్టీ నాయకులు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి బలహీన వర్గాల తరపున ఎన్నో పోరాటాలు చేసి తన గానంతో వారి బ్రతుకులను లోకానికి తెలియపరిచి సామాన్య ప్రజలతో పాటు సినీ రంగంలో కూడా ఎంతో మందికి తోడుగా నిలిచారన్నారు। ఈ రోజు అలాంటి మహనీయుడు మన మధ్య లేరు అంటే నమ్మశక్యం కాని పరిస్థితి। ఇలాంటి మహనీయుడు మన మధ్య లేడు అనేది దానిపైన ఎంతో ఆవేదన వ్యక్తం చేస్తూ తన ఆత్మకి శాంతి చేకూరాలని ఘన నివాళి అర్పించారు। విఠల్ రావు గారు 1948వ సంవత్సరంలో జన్మించడం జరిగింది। మెదక్ జిల్లాలోని తుప్రాన్ అనే గ్రామంలో జన్మించడం జరిగింది। వారికి ఇద్దరు కుమారులు, అడవిలాగా పోయి విప్లవ గీతాలు ఆలోచించుకుంటూ తిరిగే వ్యక్తి ఈ మధ్యకాలంలో అనారోగ్యంగా ఉండడం జరిగింది। నిమ్స్ ఆసుపత్రిలో నిన్న సాయంత్రం 3 గంటలకి చనిపోవడం జరిగింది। వారికి సుయాత్నర్ మండలంలో టీమాస్ కార్యక్రమంలో నేను టీమాస్గా అధ్యక్షుడు ఉన్నప్పుడు నేను ఆయన ఒకటే స్టేజీ పంచుకోవడం జరిగింది। ఆయనతో గంట పాటు నేను మాట్లాడడం కూడా జరిగింది। వారికి సుయాత్నర్ మండల సిపిఎం పార్టీ తరఫున విప్లవ జోహార్లు అర్పిస్తూ వారి కుటుంబానికి శాంతి చేకూరాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను। మా భూమి సినిమాలో నటించి మరి చైతన్యపరిచినటువంటి ప్రజా వాగ్గేయకారుడు గద్దర్ అన్న మరణం ఈ ప్రాంత ప్రజలకు, అదేవిధంగా ప్రజానాట్య మండలికి, ఈ గాయకులకు మరి ప్రజల్ని చైతన్యపరిచినటువంటి ఒక కంఠం మూగబోయింది। కాబట్టి వారికి ప్రజానాట్య మండలి తరఫున సిపిఎం పార్టీ తరఫున మేము అందరూ కూడా ఘనమైన నివాళులు అర్పిస్తున్నాం।